నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు రియల్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపెడుతుంది? దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ గురు చీఫ్ ఎడిటర్ కింగ్ జాన్సన్ కోయిడా గారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? నేను కూడా చాలా బాగున్నాను. రైట్ సార్, హైడ్రా ప్రభావం దూకుడుగా వ్యవహరిస్తుంది, ఇది అందరికీ తెలిసిందే. ఈ ప్రభావం రియల్ రంగంపై ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరిలో ఒక క్వశ్చన్ మార్క్ అనేది నెలకొంది. మరి మీ అనాలిసిస్ ప్రకారం దీనికి ఆన్సర్ ఏంటి? అంటే యాక్చువల్గా హైడ్రా చాలా మంచిది. యాక్చువల్గా ఇట్స్ గుడ్ ఫర్ ద సొసైటీ, గుడ్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఎందుకంటే చెరువుల్ని, నాళాలని ఎవరైతే కబ్జా చేసుకునే కన్స్ట్రక్షన్స్ చేశారో వాటిని నిర్మూలించడం అనేది మంచి డిసిషన్ ఆలోచన. ఎందుకంటే మనం భవిష్యత్ తరాలకి ఒక స్వచ్ఛమైన చెరువుల్ని, స్వచ్ఛమైన వీటన్నిటిని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ ద సొసైటీ. సో కాకపోతే దాన్ని ఎలా చేయాలి, ఆ ప్రక్రియని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే బిఫోర్ స్టార్టింగ్ ఎనీ వర్క్, కన్సర్న్ డిపార్ట్మెంట్, సే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా హ్యాస్ టు డూ అ ప్రాపర్ హోంవర్క్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం గమనిస్తుంటే హైడ్రా ప్రాపర్ హోంవర్క్ చేయకుండానే రంగంలో దిగిపోయిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇదేంటంటే ఏదో మార్కెట్లో హైదరాబాద్లో ఏదో హంగామా క్రియేట్ చేయడానికో, లేదంటే రాత్రికి హైలైట్ అయిపోవాలని చెప్పేసి అట్లా అంటే సెన్సేషన్ కోసం చేయాల్సిన వ్యవహారం కాదు. బికాస్ ఇక్కడ సోషల్ కన్సర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెరువులు కబ్జాలు అయ్యాయి. చెరువులు కబ్జాలు ఎప్పుడు అయ్యాయి? ఇప్పుడు ఈ మధ్య అయ్యాయా? 5 ఏళ్ళ క్రితం అయ్యాయా? 10 ఏళ్ళ క్రితం అయ్యాయా? ఎప్పుడో 20-25 years బ్యాక్ కబ్జా అయ్యాయి చెరువులు. మరి అప్పుడు అధికారంలో ఎవరున్నారు? ఏ పార్టీస్ ఉన్నాయి? ఎవరు అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ ఎవరు? లోకల్ కార్పొరేటర్స్ ఎవరు? లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది? ఆ చెరువులు కబ్జా అవుతుంటే మరి చెరువులు కబ్జా అయ్యి అందులో అపార్ట్మెంట్స్ ఎవరు కట్టారు? ఆ కట్టిన వాళ్ళకి ఆ స్థలాన్ని ఎవరు అమ్మారు? సో అంటే ఇండివిజువల్స్ కూడా చాలా మంది కట్టుకొని ఉంటారు. సో వాటన్నిటిని నిర్మూలించాలంటే, వాటన్నిటిని నీలమట్టం చేయాలంటే మరి ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ పోతారు? ఎటు పోవాలి? వాళ్ళందరికీ పునరావాసం కల్పించి అయినా చేయాలి కదా. సో ఇట్లా అంటే నేనేమంటున్నానంటే ప్రాపర్ హోంవర్క్ చేయాలి. యాక్చువల్గా ఏదో మేము వచ్చామా, పోలీస్ డిపార్ట్మెంట్ లాగా వచ్చేసి మేము కూల్ చేసామా అంటే కుదరదు. యాక్చువల్గా ఎందుకంటే ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉంది యాక్చువల్గా. అందుకని ఏంటంటే ప్రాపర్ హోంవర్క్ చేయాల్సింది. ప్లస్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర FTL మ్యాప్స్ వేరే రకంగా ఉంటాయి. ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర డిఫరెంట్ డీటెయిల్స్ ఉంటాయి. GHMC దగ్గర మాస్టర్ ప్లాన్లో డిఫరెంట్ ఇదిగా ఉంటుంది. సో ఈ మూడింటి మధ్య కోఆర్డినేషన్ లేదు. సో ఇప్పుడు కొన్ని చెరువుల పక్కన కొన్ని ల్యాండ్స్ ఏమో, కొన్ని సర్వే నెంబర్స్ ఏమో FTL బఫర్ జోన్స్ అని ఇరిగేషన్ మ్యాప్స్లో కనిపిస్తుంటుంది. అదే మనము GHMCలోకి వెళ్తే, HMDAకి వెళ్తే మాస్టర్ ప్లాన్స్లోనేమో అది రెసిడెన్షియల్ జోన్గా ఉంటుంది. సో ఈ మిస్ మ్యాచ్ ఏంటి? మరి హైడ్రా అంత పెద్ద యాక్షన్లోకి దిగాల్సినప్పుడు, అంటే అంత పెద్ద యాక్షన్లోకి దిగాలనుకున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఇవన్నీ చూసుకోవాలి కదా, క్లారిటీ ఉండాలి. గ్రౌండ్ లెవెల్లో చూసుకొని కొంచెం హోంవర్క్ చేసి ఇన్డెప్త్గా చూసి మరి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి అసలు ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, ఏమేమి ప్రాబ్లమ్స్ జరిగాయి, ఆ తప్పులు ఎక్కడ, ఎప్పుడు, ఎలా అరికట్టాలి అనేది ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ ఒక 3 నెలలు 6 నెలలు హోంవర్క్ చేసి ఒక ప్రాపర్ హోంవర్క్ చేసి ప్రాపర్ రోడ్ మ్యాప్తో వెళ్ళింటే కనుక, అంటే ప్రాపర్ ఇది ఐడియా లేకుండానే హైడ్రా దిగింది అని మీరు అంటున్నారా సార్? అంటే హైడ్రా అదే చెప్తున్నాను, అంటే వాళ్ళు ప్రాపర్గా హోంవర్క్ చేయలేదని నాకు అనిపిస్తుంది. అంటే ఇంకా వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇంకా వచ్చేసి మార్నింగ్ కూల్ చేసి వెళ్ళిపోవాలని అనుకున్నారు. కన్వెన్షన్ సెంటర్ కూడా అట్లాగే చేశారు. మార్నింగ్ వెళ్ళిపోయి కూల్ కొట్టేశారు. సో మళ్ళీ వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళేసి హైకోర్టు నుంచి వాళ్ళు స్టే తెచ్చే లోపల అయిపోయింది. బట్ దానివల్ల నాగార్జున గారికి వచ్చిన నష్టం ఏం లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఆయన దాదాపు 20 years నుంచి ఆ ల్యాండ్ మీద ఉన్నారు. ఆయన కన్వెన్షన్ సెంటర్ అది కన్వెన్షన్ పెట్టుకున్నారు ఆయన. సో ఇప్పుడు ఏంటంటే 10 ఎకరాలలో 3 ఎకరాలు FTL బఫర్ జోన్లో ఉన్న మిగతా 7 ఎకరాల్లో ఆయన ఇప్పుడు మంచి హైరేజ్ అపార్ట్మెంట్స్ కట్టుకుంటాడు. ఇప్పుడు 7 ఎకరాల్లో ఒక 40 floors 50 floors అపార్ట్మెంట్స్ కట్టుకుంటే బెనిఫిటే కదా. అవును. సో ఆయన కూడా కొంచెం కొత్త రకమైన బిజినెస్ స్టార్ట్ అయినట్టే కదా. సో దానివల్ల నాగార్జునకి ఏముండదు, అంటే నాగార్జున గారికి ఏమి నష్టమైతే లేదని నా ఉద్దేశం. మోరెవర్ తను చాలా సంతోషంగా ఉండి ఉంటాడు, నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే కూల్చివేసిన దిగులు ఉండొచ్చేమో కానీ బట్ ఒక కొత్త బిజినెస్ ఆపర్చునిటీ ఆయనకు వచ్చిందని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా.
సో నష్టపోతుంది ఎవరు అంటే ఎక్కడైతే మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారో అక్కడికి నష్టం వచ్చింది. వాళ్ళకి అంటే ఎవరైతే కోర్టులకు వెళ్ళి నోటీసులు తెచ్చుకోలేరో వాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారని మీ అభిప్రాయం. రైట్. బట్ ఏంటంటే కొన్ని చోట్ల బాగానే చేశారు. కొన్ని చోట్ల అంటే రోడ్స్కి అడ్డంగా ఉన్న వాళ్ళవి, మళ్ళీ అమీన్పూర్లో కూడా అంటే అవన్నీ మంచివే యాక్చువల్గా. అంటే అట్లాంటి అక్రమాలు తీసేయడం మంచిది యాక్చువల్గా. బట్ వేరేస్ అపార్ట్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఇళ్లలో ఉన్న వాళ్ళని కూల్చివేయడమే కొంచెం దారుణమైన విషయం. ఓకే సార్, స్కై స్క్రాపర్స్ని కూడా పడేసే ప్లాన్లో ఉంది అని చెప్తున్నారు హైడ్రా. ఇది ఎంతవరకు నిజం? అయితే మనం గమనిస్తే గత ఫ్యూ డేస్ నుంచి ఒక బాచ్పల్లిలో ఒక కంపెనీ వాళ్ళు 2 టవర్స్ ఏదో కట్టారు, నాలా మీద కట్టారు, చెరువులు పక్కన కట్టారని చెప్తున్నారు యాక్చువల్గా. సో ఆ కంపెనీ కూడా స్టే తెచ్చుకుంది, September 23 or 21 స్టే తెచ్చుకుందని ఇక్కడ చూశాను. కానీ కొన్ని ఛానల్స్ ఎలా తయారయ్యాయి అంటే చాలా దారుణంగా తయారయ్యాయి. వాళ్ళు ఏంటి, ఈ అపార్ట్మెంట్స్ ఎట్లా కూల్ చేస్తారు, ఏ టెక్నాలజీతో కూల్ చేస్తారు, ఏ విధంగా కూల్ చేస్తారు, దానికి ఏ పరిజ్ఞానం వాడతారు అనేది రకరకాల స్టోరీస్ చేస్తున్నారు. అసలు నేను చాలా షాక్ అయ్యా చూసి. అరే వాళ్ళు కోర్టుకెళ్ళి నోటీసులు తెచ్చుకున్నారు, కోర్టుకెళ్ళి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు 21 or 23 వరకు. మరి ఆ స్టే తెచ్చుకున్న విషయం చెప్తూనే వీళ్ళు ఈ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ రియల్లీ షాక్డ్. అంటే ఇప్పుడు ఒక 2 టవర్లు అంటే కనీసం 34 ఫ్లోర్స్ అంటే అట్లీస్ట్ ఒక 400 ఫ్యామిలీస్ అలా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కూడా నిరుపేద మధ్యతరగతి ప్రజల కోసం కట్టిన అపార్ట్మెంట్స్. సో ఆ మిడిల్ క్లాస్ ని మీరు అక్కడ కూడా ఇబ్బంది పెడుతున్నట్టే కదా. కరెక్ట్. అంటే ఇక్కడ వీళ్ళే జడ్జి చేసేస్తున్నారు, ఈ సోకాల్డ్ ఛానల్స్ జడ్జి చేసేస్తున్నారు. ఇతను అక్రమార్కుడు, నిర్మాణాలు ఇట్లా కట్టాడు, ఆక్రమించి కట్టాడు అని వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. అంటే కోర్టులో నోటీస్ తెచ్చుకున్న తర్వాత మీరు వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయకుండా మీరు ఎవరిని ప్యానిక్ చేస్తున్నారు, ఎవరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇక్కడ. సో తప్పు కదా అట్లాంటి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరంటారు సార్? అంటే హోమ్ బయర్స్ నష్టపోతారు. తద్వారా బిజినెస్లో ఉన్న వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, తను ప్యానిక్ అయిపోతాడు. ఇప్పుడు అంటే కొనాలనుకున్న వాళ్ళు ప్యానిక్ అయిపోతారు. అరే ఎందుకు ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఏం లొసుకుందో, ఆ ప్రాజెక్ట్లో ఏం లొసుకుందో అని వాళ్ళు అంటే కొనడానికి కొంచెం వెయిట్ అండ్ వాచ్లో వెళ్ళిపోతారు. ప్లస్ లోన్స్ కూడా, బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వడానికి వెనకడుగేస్తాయి. ఇక్కడ వస్తుంది సమస్య. బ్యాంకులు ఇప్పుడు బాచుపల్లిలో ఒక ప్రాజెక్ట్ని కూల్ చేస్తారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, కొత్త టెక్నాలజీతో కూల్ చేస్తారు, అది ఇదని అంటున్నారు కదా. సో మరి అందులో కొన్న వాళ్ళకి బ్యాంక్స్ లోన్స్ ఇచ్చాయి కదా, హోమ్ లోన్స్ ఇచ్చి ఉంటాయి కదా. పైగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద వాళ్ళు ఇంట్రెస్ట్, సబ్వెన్షన్ స్కీమ్లో ఇంట్రెస్ట్ కూడా పొంది ఉంటారు, బెనిఫిట్ పొంది ఉంటారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఎంత లాస్ అవుతారు కదా. మరి వాళ్ళు ఆ విషయంలో గమనించాలి కదా. కరెక్ట్. సో ఇవన్నీ ఏం లేకుండానే సింపుల్గా ఇంకా మేము కూలగొట్టేస్తారని ప్యానిక్ చేయడం కరెక్ట్ కాదని. కరెక్ట్ కాదు. రైట్ సార్. అయితే ఫైనల్గా రియల్ ఎస్టేట్ రంగం పైన హైడ్రా ప్రభావం ఎక్కువగా పడుతుందంటారా, లేకపోతే నార్మల్గానే రియల్ ఎస్టేట్ రంగం ముందుకు నడుస్తుందంటారా? అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ హైడ్రా చర్యల వల్ల ఇండస్ట్రీ పానిక్ అయిపోతుంది. అంటే కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళు పానిక్ అవుతున్నారు. బ్యాంక్ లోన్స్ ఇచ్చే ఏవైతే బ్యాంకర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం టెన్షన్లో పడిపోతున్నారు. లోన్స్ ఇచ్చాం కదా, ఏమైతే రికవర్ అవుతుందో కాదు అని వాళ్ళు ఇది అవుతున్నారు. కొత్తగా ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు ప్రాబ్లమే, బిల్డర్స్కి ప్రాబ్లమే. అంటే రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వాళ్ళందరిలో ఒక భయం కలిగించేస్తుంది, పానిక్ అయిపోతున్నారు వాళ్ళంతా. ఏంటి ఇది ఇలా చేస్తున్నారు ఏంటి? ఎందుకంటే చెరువులు కుంటలను ఆక్రమించుకొని కట్టుకున్న వాళ్ళు ఒక 5% 10% ఉంటారేమో. కానీ వాట్ ఎవర్ 90%, ఆ 90% ప్యానిక్ అయిపోతున్నారు కదా. అంటే బిజినెస్ చేయడం కూడా భయపడిపోతున్నారు కదా. సో అట్లా ప్యానిక్ క్రియేట్ చేయొద్దని అంటున్నాను నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లో అధికారంలోకి వచ్చారు. మనకి ఫస్ట్ 6 months ఎలక్షన్స్లో పోయాయి మనకి. సరే తర్వాత నన్ను ఏదైనా మంచిగా రియల్ ఎస్టేట్ మార్కెట్ డెవలప్ అవుతుంది అని అనుకుంటే మళ్ళీ హైడ్ అంటూ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఇంకా రియల్ ఎస్టేట్ మార్కెట్ మీకు అందుకోవడానికి ఛాన్స్ లేకుండా రివైవ్ అవుతుంది చెప్పండి. మరి మరోవైపు ఏఐసిటీ కడతాము, మేము 4th city డెవలప్ చేస్తాము అని అంటున్నారు. ఆ 4th city ఎవరు వస్తారు? ఇప్పుడు ఇన్వెస్టర్స్ రావాలి కదా, అలా ఇన్వెస్ట్ చేయడానికి. ఇన్వెస్టర్స్ అందరూ వెళ్ళిపోయారు.
పానిక్ అయ్యారు, ముందరలోనే పానిక్ అయ్యి వెళ్ళిపోయారు. ఓకే. ఇప్పుడు మీరు 4 సిటీలో మేము 4 సిటీ డెవలప్ చేస్తాము, ఏఐసిటీ డెవలప్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అంటే ఎట్లా నమ్ముతారు జనాలు? ఎస్. సో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి కదా, ఇన్వెస్టర్స్లలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి కదా. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే యాక్షన్ ఎక్కడ ఉంది అసలు? ఎలాంటి చర్య, కాన్ఫిడెన్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారు? మీరేమో అమెరికా వెళ్తారు, ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అది ఇదని అమెరికా వెళ్తారు, మరి ఆ కంపెనీ అవన్నీ చూస్తారు కదా, ఇవన్నీ చూసి మరి వాళ్ళు కూడా వెనుకడుగేస్తారు కదా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏదైనా కంపెనీస్ స్టార్ట్ చేస్తాయి, ఏదైనా కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తాయి, వీళ్ళు నెక్స్ట్ 5 years తర్వాత వీళ్ళు అధికారంలో కోల్పోయి వేరే పార్టీ వచ్చింది అనుకో, అప్పుడు వీళ్ళు కూడా ప్రాబ్లంలో పడిపోతారు కదా, ఈ కంపెనీస్ ఈ ప్రాజెక్టులు ప్రాబ్లంలో పడిపోతాయి కదా. సో ఇలాంటి సినారియోని కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్, నేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఆలోచిస్తాయి. ఆలోచించి వాళ్ళు కొంచెం ఒక రకంగా అరే ఏంటిది ఈ సిచ్యుయేషన్ ఏంటి అని ఆలోచిస్తారు. కాబట్టి ఇవేవి కూడా, ఇలాంటి యాక్షన్స్ ఏవి కూడా హైదరాబాద్ ఇండస్ట్రీకి, ఎస్పెషల్గా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా అంటే నా రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ ఏంటంటే, మీరు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి మీరు ఏమి యాక్షన్స్, ఏమి చర్యలు తీసుకుంటారో మీరు చెప్పండి, మీరు ఇన్సెంటివ్స్ ఇవ్వండి, అట్లా చేయాలి. అంటే లాస్ట్ మీకు 5-10 yearsలో గవర్నమెంట్ చేసింది అదే. మేబీ కొన్ని తప్పులు అటు ఇటు జరిగి ఉంటాయి, నో ప్రాబ్లం, అది ఎవరు కాదనలేరు. బట్ లాస్ట్ 10 yearsలో రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండేది. బట్ ఇప్పుడు అది లేదు. అది క్రియేట్ చేయాలి. ఎవరు క్రియేట్ చేయాలి? ఇప్పుడున్న గవర్నమెంటే పాజిటివ్ అట్మాస్ఫియర్ని మార్కెట్లో క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తేనే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ రివైవ్ అవుతుంది హైదరాబాద్లో, తెలంగాణలో. ఎందుకంటే మీకు వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. సో ఇట్లా ప్యానిక్ గురవుతే మార్కెట్ మళ్ళీ కోలుకోవడం కష్టం అవుతుంది. కరెక్ట్ సార్. ఇక్కడ ఏంటంటే చెరువులను ఎవరైతే ఆక్యుపై చేశారో దాని త్రూ ఇప్పటి వరకు ఏదైతే మనం ఆక్యుపై చేసిన దాన్ని హైడ్రా తొలగించిందో దాని త్రూ ఆ సైటే మనకి ఎన్నో లక్షల ఎకరాల్లో మళ్ళీ స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటారు. సో ఇది మంచి పరిణామమా? యా అంటే నో డౌట్. ఇప్పుడు 111 ఎకరాలు ఏదో ఒక స్వాధీనం చేసుకున్నామని అన్నారు, మంచి పరిణామమే. ఎందుకంటే చెరువుల్ని మనం వెనక్కి తీసుకోవడము అంటే న్యాచురల్ రిసోర్స్ని కాపాడడం అనేది మంచి పరిణామమే. ఎట్ ది సేమ్ టైం ఇండస్ట్రీని ప్యానిక్ చేయొద్దని నేను అంటున్నాను. ఓకే. సో తగిన జాగ్రత్తలతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తే కనుక ఇది సక్సెస్ బాట పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఆచితూచి గవర్నమెంట్ అనేది ముందడుగు వేయాలి అంటారు ఫైనల్ గా? అంటే ఆచితూచి కాదు, ప్రాపర్ హోంవర్క్. ఇప్పుడు ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, లోకల్ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఈ 3 డిపార్ట్మెంట్స్ కలిసి ప్రాపర్గా ఒక టీమ్గా ఏర్పాటయ్యి అసలు ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇన్డెప్త్గా చర్చించి డిసైడ్ చేసి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి ఆ యాక్షన్ ప్లాన్ ని మీరు గవర్నమెంట్ సమర్పించి గవర్నమెంట్ ఓకే అంటే యాక్షన్ లోకి దిగాలి. ఓకే, ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఇది ఏం లేకుండా డైరెక్ట్ వచ్చేసి అటాక్ చేస్తున్నారు, అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో దీనిపైన కొంచెం ప్రభుత్వం ఆలోచించి ముందుకు వెళ్తే కనుక అంతా సక్సెస్ వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి హైడ్రా గురించి, రియల్ రంగం గురించి ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.